13 రాఘవయ్య గారు చాలా పెద్ద కాంట్రాక్టరు. వ్యాపారం లక్షల మీద సాగుతూ ఉంటుంది. మొదటి నుండి వారి ఫ్యామిలీ డాక్టరును నేనే. ఆ కారణంగా చనువు స్నేహం పెరిగిపోయాయి. అమ్మయ్య! ఒక సమస్య తీరిపోయింది. అయినా అన్నీ సక్రమంగా జరగాలి. తానొకటి తలుస్తే దైవమొకటి తలచినట్లు ఏమవుతుందో అలాగే జరిగింది. అమ్మాయి హౌస్ సర్జన్ పూర్తి చేశాక హాస్పిటల్ బాధ్యత ఒప్పజెప్పాను. అమ్మాయికి కూడా సుధాకర్తో పెళ్లి చూపులు జరిగాయి. సుధాకర్ మా అమ్మాయిని నచ్చాడు. కాని అనుకోని విధంగా జరిగిన యాక్సిడెంటు ఎన్నో మార్పులను తెచ్చిపెట్టింది. అమ్మాయికి యాక్సిడెంటు జరిగిన తర్వాత సుధాకర్ మమ్ములను నిర్లక్ష్యం చేశాడు. అసలు ఈ ఛాయలకే రాలేదు. ప్రసాద్ తెగించి రక్తదానం చేశాడు. ఆ తర్వాత అతను శశి గదిలో మాట్లాడుకున్న మాటలు నా కళ్లను తెరిపించాయి. కురూపి అయిన అమ్మాయిని చేసుకోవడాని కైనా వెనుక ముందాడలేదు. రాత్రింబవళ్లు కష్టపడి చదివి శశికి ప్లాస్టిక్ సర్జరీ చేశాడు. నాగ్పూర్ వెళ్లిన ఆ కొద్ది కాలంలోనే మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆనాడు జరిగిన డిన్నరులో ప్రసాద్, రేఖల వివాహాన్ని నిశ్చయం చేశాను. ఆ తర్వాత ఇద్దరూ చిలకా గోరింకలలా హాస్పిటల్ పనులు నిర్వహించసాగారు. అనుకోని విధంగా పాక్ సైనికులు మనదేశంపై దాడులు జరిపారు. ప్రభుత్వం యువకులను సైన్యంలో చేరవలసిందని, అంతేకాకుండా డాక్టర్లను, ఇంజనీర్లను కూడా సైన్యంలో చేరవలసిందిగా ఆహ్వానించింది. ప్రసాదు వెళ్లడానికి నిర్ణయించుకున్నాడు. అతని నిర్ణయం శశిని బాధించింది. ప్రసాద్ను ఆ ప్రయత్నం నుండి విరమింపజేయాలని ఎంతగానో ప్రయత్నించి విఫలురాలైపోయింది. ఒకరోజు నేను ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ విషయాన్ని నా వద్ద కదిపింది. ప్రసాదు ఫ్రంటుకు వెళ్ళక తప్పదా నాన్నారు. ఎలా తప్పుతుందమ్మా? ఈ సమయంలో ఎంతోమంది ఉత్సాహంతో ముందంజ వేస్తున్నారు. అటువంటప్పుడు ప్రసాదు వెళ్ళకపోవడం హాస్యాస్పదంగా ఉంటుంది. కొద్ది కాలంలోనే గొప్ప సర్జనుగా పేరు తెచ్చుకున్నాడు. అతని అవసరం ఈ విపత్కర సమయంలో దేశానికి ఎంతైనా ఉంటుంది. నాకు దిగులుగా ఉంది నాన్నారు. దిగులెందుకమ్మా? ప్రసాదు డాక్టరుగా వెడుతున్నాడు. అతనికి ఏ ప్రమాదమూ జరగదు. అమ్మాయి దిగులు పడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ప్రసాదు వెళ్ళిపోయాడు. అతను వెళ్ళినప్పటి నుండి ఉత్తరాలు వస్తూనే ఉన్నాయి. అయినా అమ్మాయి శశి అతను ఉన్నప్పుడు ఉన్నంత ఉత్సాహంగా ఉండడం లేదు. నేను మళ్లీ హాస్పిటల్ బాధ్యత స్వీకరించవలసి వచ్చింది. అమ్మాయి సహాయంతో నర్సింగ్ హోం బాధ్యతలు ఎలాగో పూర్తవుతున్నాయి. 1-2 సార్లు కంపౌండర్లు ప్రసాదుగారు ఉన్నప్పుడు నర్సింగ్ హోం స్టాఫంతా చక్కని క్రమశిక్షణతో మెదిలింది. ఇప్పుడు మెదలలేదని కాదు. అయినా అప్పటి ఆ తీరు వేరు. ఎలాగైనా పెదబాబుగారు పెద్దవారైపోయారు అనుకుంటూ ఉండగా విన్నాను. అంత కొద్ది సమయంలోనే ప్రసాదు పై అందరికీ అటువంటి సదభిప్రాయం కలిగినందుకు ఎంతో సంతోషించాను. అతను తిరిగి రాగానే అమ్మాయి శశితో వివాహం జరిపించేయాలి. ఇప్పటికే అనుకోకుండా ఆలస్యం జరిగింది. శశి, ప్రసాదులకు కలిగే పిల్లలతో ఆడుకోవడమే నా ధ్యేయం. అమ్మాయి శశి ప్రసాద్ ఆగమన వార్త కోసం ఎంతో ఆదుర్దాతో ఎదురు చూస్తూ ఉంది. ఈనాటి ఉత్తరంతో ఆదుర్దా తీరిపోయింది. త్వరలోనే వచ్చేస్తాడు. పై విధంగా ఆలోచిస్తున్న నన్ను సీతమ్మ మాటలు బాహ్య ప్రపంచంలో పడవేశాయి. బాబుగారు, మీకోసం ఎవరో 2 వ్యక్తులు వచ్చారు. తోటలో కూర్చోబెట్టి వచ్చాను అంది. చేతిగడియారం చూసుకున్నాను. సాయంత్రం 5 ఆలోచనలతో చాలా కాలం గడిచిపోయింది. లేచి బట్టలు మార్చుకుని తోట లోపలికి నడిచాను. అక్కడ డా. రామనాథం గారితో మరో వ్యక్తి కుర్చీలలో కూర్చుని ఉన్నారు. సీతమ్మను పిలిచి 3 కాఫీలు తీసుకు రమ్మని చెప్పాను. ఆమె ఆ ప్రయత్నంలో లోపలికి వెళ్ళిపోయింది. రామనాథంగారు నా ప్రియ మిత్రులు. ఒకే వృత్తి. వారిని చిరునవ్వుతో చూస్తూ, ఏవండీ రామనాథంగారు, మీ ప్రాక్టీస్ ఎలా ఉంది? బాగానే ఉందండి సమాధానం చెప్పారు వారు. వారి ప్రక్కనే కూర్చున్న పెద్ద మనిషిని ప్రశ్నార్థకంగా చూశాను నేను. వారు నా చూపుల నర్థం చేసుకున్నారు. వీరు రమణయ్య గారు, వీరిది ఇక్కడికి దగ్గరలో ఉన్న పల్లెటూరు. ఆరోగ్యం సరిగా లేక అక్కడివారి ఊరిలో వైద్య సదుపాయాలు సరిగా అమరక భార్యతో సహా వచ్చి కొంతకాలంగా ఇక్కడే ఉంటున్నారు. నా పేషెంటుగా అలాగా? అవుతే ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉందండి? కొంచెం నెమ్మదిగానే ఉందండి.
మా డాక్టరుగారి పుణ్యమా అని మళ్ళీ లేచి తిరగగలుగుతున్నాను. ఈ డాక్టరుగారిది చల్లని చేయి. నా రోగం త్వరగా నయమైంది అన్నారు రమణయ్యగారు. వీరి వ్యాధి కన్నా మనోవ్యాధి పెద్దది. మనోవ్యాధి ఎక్కువైనప్పుడల్లా బ్లడ్ ప్రెషర్ ఎక్కువవుతూ ఉంటుంది. వీరి పెద్దబ్బాయి వీరి నుండి దూరమయ్యాడు. ఆ పెద్దబాబాయి పైగల బెంగతో వీరిలా బాధపడుతున్నారు అని వారు రమణయ్య గారినుద్దేశిస్తూ మీ కథనంతా వారికి క్లుప్తంగా చెప్పండి అన్నాడు. రమణయ్య గారు క్లుప్తంగా అన్ని విషయాలూ చెప్పారు. నా ఆశ్చర్యానికి అంతులేదు. నాకు వారి పెద్దబ్బాయి ప్రసాదేనేమోనని అనుమానం కలిగింది. నిర్ధారణ మాత్రం కాలేదు. నిర్ధారణ చేసుకోవడమెలా? ఇంతలో సీతమ్మ 3 కాఫీ కప్పులు ట్రేలో ఉంచి తీసుకువచ్చింది. అందరమూ కాఫీలు త్రాగాము. నాకు ఒక చక్కని ఆలోచన తట్టింది. సీతమ్మ అమ్మాయి గదిలో టేబులు మీద ఉన్న ఫోటోను ఒకసారి తీసుకువస్తావా? అలాగే బాబుగారు. ఇప్పుడే తీసుకువస్తాను అని వెళ్ళిపోయింది. సీతమ్మ ఫోటోను తీసుకువచ్చేంతవరకు ముగ్గురుమూ నిశ్శబ్దంగా గడిపాము. సీతమ్మ ఆ ఫోటోను తీసుకురాగానే ముందుగా రమణయ్య గారు ఆ ఫోటోను సీతమ్మ చేతిలో నుండి అందుకొని ఆదుర్దాతో గమనించసాగరు. నేను, రామనాథం గారు ఇద్దరమూ రమణయ్య గారి ముఖ కావళికలను జాగ్రత్తగా పరిశీలించనారంభించాము. ఆ ఫోల్డు ప్రేములో ఒక ప్రక్క ప్రసాదు ఫోటో, మరొక ప్రక్క మా అమ్మాయి శశి ఫోటో ఉంది. లగ్న నిర్ణయం జరిపించిన రోజు తీయించిన కలరు ఫోటోలవి. ప్రసాదు ఫోటోను పరీక్షగా చూసిన రమణయ్య గారు 1-2 నిమిషాల తర్వాత 2 ఫోటోలను మార్చి చూశారు. తర్వాత వారు సంతోషంతో పొంగిపోయారు. అమాంతంగా వారు కూర్చున్న కుర్చీ నుండి లేచి నా చేతులు పట్టుకుని, బాబుగారు, ఇవి చేతులు కావు. మీరు చేసిన ఈ మేలుకు ఎన్ని జన్మలు మీకు దాస్యం చేసినా తక్కువే. మీ ఇంట ఉన్న ప్రసాదే నా బిడ్డడు. చూసి కొన్ని ఏండ్లు గడిచినా గుర్తించగలిగాను, ఆ ఫోటో వాడిదే. నేను వాడి కన్న తండ్రిని. కాదు, కసాయివాణ్ణి. అసలు వాడికన్న తండ్రి వాడిని ఇంటి నుండి తరిమేసిన నాడే వాడికి మరణించినవాడయ్యాడు. మీరే వారి తండ్రి. వాడి జీవితాశయాన్ని నెరవేర్చారు. వాడి తల్లి లక్ష్మీ కోరిక నెరవేరింది. వాడు పెద్ద డాక్టరయ్యాడు. మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక నేనేమైనా ఫర్వాలేదు. నేను వాడికి అన్యాయం చేశాను. భగవంతుడు మాత్రం వాడిని చల్లగా చూశాడు. మీ రూపంలో ఆదుకున్నాడు. ఆవేశంతో వణికిపోతూ, ఆనంద భాష్పాలు రాలుస్తూ, మాటలు తడబడుతుండగా కుప్పగా కూలిపోయారు రమణయ్యగారు. రామనాథంగారు. వీరు అతి సంతోషంతో స్పృహ కోల్పోయారు. బీపీ ఉందన్నారు కదా, వీరిని లోపలికి చేర్చుదాం పదండి అన్నాను నేను. నేను రామనాథంగారి సహాయంతో వారిని లోపలికి తీసుకువెళ్లాను. బీపీ చెక్ చేసి వెంటనే ఇంజెక్షన్ నిచ్చాను. 15 నిమిషాల తర్వాత రమణయ్య గారు కదిలారు. కళ్ళు తెరిచి ఏదో మాట్లాడబోయారు. వారిని వారించి ఒక మాత్రను గొంతులో వేసి, మందు త్రాగించి సీతమ్మను ఆయన దగ్గర ఉంచి మాట్లాడనివ్వకూడదని ఆమెకు చెప్పి, నేను రామనాథంగారు ఇద్దరమూ హాలు లోపలికి వచ్చి కూర్చున్నాము. ఆ రోజు ఆదివారం. శశి స్నేహితురాలు వానితో ఎటో వెళ్ళింది. ఇంకా రాలేదు. రామనాథంగారు నన్ను పలకరించారు. చూశారా విశ్వంగారు? ఇటువంటి మనస్తత్వం గలవారితో ఇదే చిక్కు. ఏది వచ్చినా ఆపుకోలేరు. ఆ రోజు పట్టరాని కోపంతో ప్రసాదును ఇంటి నుండి వెళ్ళగొట్టారు. కొంతకాలంగా ప్రసాదు నిర్దోషి అని నిర్ధారణ చేసుకుని ఎంతగానో బాధపడుతున్నారు. ఈరోజు ప్రసాదు జాడ తెలుసుకుని, డాక్టరుగా మంచి పేరు ప్రతిష్టలతో క్షేమంగా ఉన్నాడని తెలుసుకుని సంతోషం పట్టలేకపోతున్నారు. సృష్టిలో ఎన్ని రకాల వ్యక్తులండి! నాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది, రామనాథంగారు. వారు కొంతకాలంగా అస్వస్థతగా ఉన్నందువల్ల సంతోషాన్ని తట్టుకోలేకపోయారు. నేను ఆరోగ్యంగా ఉన్నందువల్ల తట్టుకోగలుగుతున్నాను, అంతే తేడా. విశ్వంగారు, రమణయ్య గారు గొప్ప ఆస్తిపరులు. పైగా మీ కులస్థులు. మీకు ఏ విషయంలోనూ తీసిపోరు. ఆ లోటు కూడా తీరిపోయింది. చెవులు మెలేసి ప్రసాదు కోసం మీరు పెట్టిన ఖర్చంతా వాపసు తీసుకోండి నవ్వుతూ హాస్య ధోరణిలో అన్నాడు రామనాథంగారు. నేను ఎంతోమందికి సాయం చేశాను రామనాథంగారు. వారంతా బయట ఉండి నా సహాయం పొందుతున్నారు. ఇతనిని ఇంట్లో ఉంచుకున్నాను, అంతే తేడా. అంతకు మించిన సౌకర్యాలు అతను పొందలేదు.
నేను ఏ ప్రతిఫలాన్ని ఆశించి అతనికి సాయం చేయలేదు. నేను ఎన్నో సౌకర్యాలను అతనికి ఎన్నిసార్లో సమకూర్చాలనుకున్నాను. లాభం లేకపోయింది. అటువంటి సంఘటనలు ఎన్నో. మరి వారిని ఇప్పుడు కదిలించడానికి వీలుపడదనుకుంటాను. ఈ విషయం వారి భార్యకు తెలియజేసి ఆమెను తీసుకువస్తాను. అలాగే తీసుకురండి. కాబోయే వియ్యపురాలు అందున మగపిల్లవాడి తల్లి తల ఒగ్గక తప్పదు. ఏమో అనుకున్నాను, మీరు రసికులే. త్వరగా వెళ్ళి ఆమెను వెంటబెట్టుకు వస్తాను. వెళ్ళిపోయారు రామనాథంగారు. రామనాథంగారు వెళ్ళిపోయిన 5 నిమిషాలకు మా కారులో అమ్మాయి శశి వచ్చింది. సంగతంతా వివరించి చెప్పాను. నాకెంతో సంతోషంగా ఉంది నాన్నారు. వారెక్కడున్నారు? వెళ్ళి చూస్తాను. ప్రసాదు గదిలో ఉన్నారు. నా మాటలు వినగానే వేగంగా ప్రసాదు గది వైపు వెళ్ళింది శశి. నేను తృప్తిగా నిట్టూర్చాను. అమ్మాయి మళ్ళీ తిరిగి వచ్చింది. వారిలో ప్రసాద్ పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయండి నాన్నారు. తండ్రి ఉండగా తనకెవరూ లేరని చెప్పాడేమిటి? ఒక్క తండ్రే కాదమ్మా, సవతి తల్లి, సవతి తమ్ముడూ ఉన్నారు. నా ఊహ సరియైనదైతే మన నర్సింగ్ హోంలో పనిచేస్తున్న మన శివం వీరి రెండవ అబ్బాయి అయి ఉంటాడు. తెలుసుకుందామనుకునేసరికి ఆ ప్రమాదం కలిగింది. రేపు అన్ని విషయాలు తీరికగా మాట్లాడుకుందాము. కొద్దిసేపట్లో వీరి భార్యను తీసుకుని రామనాథంగారు వస్తారు. వారికి కావలసిన ఏర్పాట్లు చూడు, నీకు కాబోయే అత్తగారు వారు. సరే నాన్నారు. తెల్లవారేసరికి రమణయ్యగారు పూర్తిగా కోలుకున్నారు. అమ్మాయిని నర్సింగ్ హోంకు పంపించి నేను రమణయ్య గారితో మాట్లాడాలని ఇంట్లోనే ఉండిపోయాను. ఇద్దరమూ కబుర్లలో పడ్డాము. రమణయ్యగారు, ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది? కాస్త తేలికగానే ఉండండి. మరి మీ రెండవ కుమారుడు ఏమయ్యాడు? ఏమైనా జాడ తెలిసిందా? లేదండి. ఊరు వదిలి వెళ్ళిపోయి నట్లు మాత్రం తెలిసింది. వాడితో నాకేం పని? వాడి కారణంగా మేము ఊరు, ఇల్లు వదిలి వచ్చాం. గూడు ఓడిచిన పక్షులలా తలా ఒకదారిన పోయాం. మళ్ళీ కలుస్తామో లేదో? విచారపడకండి, అంతా శుభంగానే జరుగుతుంది. ఆ అబ్బాయి పేరేమిటి? సూర్యం. మీ నోటి వాక్యాన అలా జరుగుతే నాకిక కొరతేముంటుంది? నిజంగా మీరు నా పాలిట దేవుళ్ళండి. అంతంత పెద్ద మాటలనకండి. అమ్మాయి వెళ్ళేటప్పుడు శివాన్ని వెంటనే పంపించవలసిందిగా చెప్పి పంపాను. మేము మాట్లాడుకుంటూ ఉండగా అతను వచ్చాడు. ఇలా రా శివం, కూర్చో అన్నాను నేను. ఎదురుగా కూర్చున్నాడు. రమణయ్య గారిని తదేకంగా ఒక్క క్షణం చూసి అన్నారు. మీరా, నన్ను మన్నించండి. నేను మీకు చేసిన ద్రోహానికి నాకు తగిన ప్రాయశ్చిత్తం జరిగింది అని వారి కాళ్లపై బడ్డాడు శివం. ఎవరు? సూర్యమా? ఏమిట్రా ఈ వేషం? ఎవరా ఈ గెడ్డం వాడనుకున్నాను? ఠ వెధవ. నాకు ముందే తెలుసు, ఒకనాడు నీవు బికారివవుతావని. అనుకున్నంతా అయింది. లే, నాకు ముఖం చూపించుకు. అసహ్యంతో తమ కాళ్లను ప్రక్కకు జరుపుకున్నారు రమణయ్యగారు. చూడండి రమణయ్యగారు, అంతా తప్పులు చేస్తారు. వాటిని తెలుసుకుని పశ్చాత్తాపపడిన తర్వాత మనం క్షమించడం ధర్మం. మీరు ఇతనిని క్షమించాలి. సూర్యం తన జీవిత పద్ధతిని మార్చుకున్నాడు. మా నర్సింగ్ హోంలోనే రోగులకు సేవ చేస్తూ అతి సామాన్యమైన జీవితం గడుపుతున్నాడు. రోగులను ప్రాణపదంగా చూసుకుంటున్నాడు. మీ అబ్బాయి సూర్యాన్ని ఇప్పుడందరూ గౌరవిస్తున్నారు. మరి మీరు కూడా అతనిని క్షమించాలి. అలా జరగడం న్యాయం. అలాగే. మీ మాటలకు తిరుగుందా? అన్నారు రమణయ్యగారు. చూడు శివం, నీవు నీ పేరు మార్చుకోవడంలో ఇదివరకు నాకు చెప్పిన కారణం కాక వేరే ఇంకేమైనా కారణం ఉందా? ఉందండి. రాధ నా వల్లనే మోసపోయింది. ఇప్పుడు మన నర్సింగ్ హోంలోనే నర్సుగా పనిచేస్తూ ఉంది. నేల చూపులు చూస్తూ అన్నాడు సూర్యం. అర్థమైంది. ఇంకేం? రమణయ్య గారి కుమారులిద్దరూ కోడళ్లతో సహా దొరికిపోయారు. నిజంగా మీరు అదృష్టవంతులండి రమణయ్య గారు, అన్నాను నేను. రాధ విషయం విన్నవారు ఏమిట్రా? రాధ కూడా ఇక్కడే ఉందా? ఆమె నైనా క్షమాపణ కోరుకున్నావా? లేదు, ముఖం చెల్లలేదు. విశ్వంగారు, మిమ్ములను ఎలా అభినందించాలో నాకర్థం కావడం లేదు.
నా ఇంట నుండి మాయమైన వారిద్దరికీ మీ ఇంట ఆశ్రయం ఇచ్చారు. ఇది ఎన్ని జన్మల రుణానుబంధమో. మీకు నేనెంతో రుణపడి ఉన్నాను అన్నారు రమణయ్య గారు ఆర్ద్రంగా. ఆ విధంగా సంతోషంతో వారం రోజులు గడిపాము. రమణయ్య గారిని, సూర్యకాంతమ్మ గారిని, సూర్యాన్ని బలవంతం చేసి ఇంటిలోనే ఉంచుకున్నాను. రమణయ్య గారు కుమారుని విషయం తెలిసిన తర్వాత పూర్తిగా కోలుకున్నారు. రాధను, శివాన్ని ఒకరితో మరొకరితో పరిచయం చేసి వారినిద్దరికీ సంతోషాన్ని కలిగించాను. నేను, రమణయ్య గారు ఇద్దరమూ ఒకరోజు సాయంత్రం తోటలో కూర్చున్నాం. సార్ టెలిగ్రామ్. పోస్ట్మాన్ చేతి నుండి టెలిగ్రామ్ అందుకుని చదివి సంతోషంతో పొంగిపోయాను. 2 రోజులలో ప్రసాద్ తిరిగి వస్తున్నాడు. ఈ సంగతి ఎదురుగా ఉన్న రమణయ్య గారికి చెప్పాను. మరు నిమిషంలో అందరికీ తెలిసిపోయింది. అమ్మాయి శశి ఆనందంతో పొంగిపోయింది. రమణయ్య గారి ఆనందం మళ్ళీ ఏ ప్రమాదాన్ని తెస్తుందోనని భయపడ్డాను. కాని అటువంటిదేమీ జరగలేదు. రమణయ్య గారు సీతమ్మను ఎంతగానో పొగిడారు. ప్రసాద్కు తల్లి లేని లోటు తీర్చినందుకు వారికి ఆనందం కలిగింది. 2 రోజులు 2 యుగాలుగా గడిచాయి మాకు. అమ్మాయి శశి హడావుడికి అంతులేదు. ప్రసాద్ రూమ్ శుభ్రం చేయించింది. ఇల్లంతా కడిగించి ఇంటి నిండా ముగ్గులు వేయించింది. ఏరోడ్రోమ్కు నేను, శశి, సూర్యం, రాధ వెళ్ళాము. రమణయ్య గారు, సూర్యకాంతం రానని పట్టుబట్టారు. ప్రసాద్ని చూడడానికి ముఖం చెల్లదని, అంతమందిలో తను నిభాయించుకోలేనని చెప్పారు వారు. అది సమంజసమేనని తోచింది నాకు. మిలిటరీ దుస్తులలో, మిలిటరీ డాక్టరుగా తిరిగి వచ్చిన ప్రసాద్ను వెంటనే పోల్చుకోలేకపోయాము. పోల్చుకున్న తర్వాత సంతోషంతో పొంగిపోయాము. మిలిటరీ శిక్షణ కారణంగా ప్రసాద్ కొంచెం ఒళ్ళు చేశాడు. ఏరోడ్రోమ్లో కుశల ప్రశ్నలు జరిగాయి. అతనికి పూలమాలలు వేసి కారులో ఇంటికి తీసుకువచ్చాము. ఇంటికి రాగానే నాకు, సీతమ్మకు పాదాలాంటి నమస్కారాలు చేశాడు ప్రసాద్. ఆ ఆనందంతో ఆశీర్వచనపు మాటలు తడబడ్డాయి. బాబూ, నీవు నమస్కారం చేయవలసిన వారు ఇంకా ఉన్నారు అన్నాను. ఎవరండి? విస్మయంతో ప్రశ్నించాడు ప్రసాదు. నీ గది లోపలికి వెళ్ళి చూడు. ఆ మాటలు వింటూనే అతని గది వైపు నడిచాడు. అతని వెనుకనే అందరమూ లోపలికి వెళ్ళాము. నాన్నగారా? ఎప్పుడొచ్చారు? ఎలా తెలుసుకున్నారు? అంటూ మళ్ళీ నన్ను క్షమించరు, నాన్నారు అని రమణయ్య పాదాలపై పడ్డాడు ప్రసాదు. బాబూ, నాయనా, చచ్చిన పామును ఇంకేందుకు చంపుతావురా? నీవు నిర్దోషివని తెలిసి ఉండి క్షమాపణ దేనికిరా కోరుతావు? క్షమించవలసినది నేను కాదు, నీవు. నన్ను, నీ తల్లిని నీవు క్షమిస్తేగాని నేను జీవించలేను రా బాబూ అంటూ అతి దీనంగా కంట తడిపెడుతూ ప్రసాద్ను కౌగలించుకుని వాపోయాడు రమణయ్యగారు. అదేమిటండి నాన్నారు, అలా మాట్లాడకూడదు, తప్పు అని తండ్రిని పొదివి పట్టుకుని కుర్చీలో కూర్చుండపెట్టాడు ప్రసాద్. సూర్యకాంతమ్మ గారికి కూడా ఆ విధంగానే సమాధానం చెప్పాడు ప్రసాద్. ఆమె కూడా క్షమాపణ కోరినప్పుడు ప్రసాద్ తన అనుభవాలను వివరించి చెప్పాడు. అందరమూ సంతోషంగా విన్నాము. చాలా కాలానికి రమణయ్య గారి కుటుంబమంతా ఒక్క దగ్గర చేరినందుకు వారు ఎంతగానో సంతోషించారు. శశి, రాధ ఇద్దరూ అప్పుడే అక్క, చెల్లి అనుకోవడం మారంభించారు. ప్రసాద్ను అంతా పొగడడం రమణయ్య గారికి ఆనంద భాష్పాలను తెప్పించింది. ఆ రోజంతా సంతోషంగా గడిపాము. రేఖకు, ప్రసాద్కు, రాధకు, సూర్యానికి వివాహాలు జరిగాయి. రమణయ్య గారు రాఘవయ్య గారికి కాంట్రాక్టు ఇచ్చి చక్కని ఇల్లు కట్టించారు హైదరాబాదులో. వారు ప్రసాద్కు ఒక కారు కొన్నారు. నర్సింగ్ హోం బాధ్యత పిల్లలపై ఉంచాను నేను. రమణయ్య గారు తమ మొక్కుబడి విషయం తెలియజేయగానే అందరమూ తిరుపతి వెళ్ళాము. చల్లని ఆ 7 కొండలవానికి అలివేలు మంగ తల్లికి ఎంతో వైభవంగా కళ్యాణం జరిపించాము. రమణయ్య గారి మొక్కుబడి చెల్లింది. నేను, రమణయ్య గారు నూతన దంపతులను అక్కడ వదిలి ఇంటికి వచ్చేశాము. ప్రస్తుతం నేను, రమణయ్య గారు కబుర్లతో కాలక్షేపం చేస్తూ త్వరగా మనవాళ్లను, మనవరాళ్లను ఎత్తుకుని తిరిగే అదృష్టాన్ని కలిగించవలసిందిగా ఆ 7 కొండలవాడిని వేడుకోసాగాము. అయిపోయింది.